నుంచి 117 సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్. 7 వికెట్స్ ఇండియా గెలిచారు, సిరీస్ ని లీడ్ చేస్తున్నారు. ధర్మశాలలో ఇండియా దంచికొట్టింది. సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించి 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. 5 మ్యాచ్ల సిరీస్ లో లీడ్ లో ఉన్న ఇండియా ఇప్పుడు లక్నోలో 4వ పోరుకు సిద్ధమైంది. న్యూ బాల్ తో మాయ చేస్తున్న హర్షదీప్ సింగ్ ఇండియా హైయెస్ట్ వికెట్ టేకర్ ఈ ఫార్మాట్ లో ప్రోటీస్ టాప్ ఆర్డర్ ను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి అపోజిషన్ ను ఇంకా అయోమయంలోకి నెట్టేస్తూనే ఉన్నాడు. 50వ వికెట్ T20 ఇంటర్నేషనల్స్ లో వరుణ్ చక్రవర్తికి. మెల్లగా ఫామ్ లోకి వస్తున్న శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ స్లోగా ఆడినా సెటిల్డ్ గా ఆడాడు. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ 4వ మ్యాచ్ లో తడాఖా చూపించాలని అనుకుంటుంది. కెప్టెన్ మార్క్రమ్ 2022 తర్వాత తొలి T20I హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఫైటింగ్ నాక్ మార్క్రమ్ నుంచి మరోసారి టీమ్ ను ముందుండి నడిపించాలి. రీజా హెండ్రిక్స్ అయితే ఫామ్ లో లేడు. డెవాల్డ్ బ్రెవిస్ టచ్ లోకి రావాల్సి ఉంది. పద్దెనిమిది బాల్స్ లో 35 రన్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ గేర్ లోకి వెళ్లాడు అభిషేక్ శర్మ. లక్నోలో మరోసారి సౌత్ ఆఫ్రికా బౌలర్లకు తలనొప్పిగా మారేందుకు సిద్ధమయ్యాడు. 2024 T20 వరల్డ్ కప్ తర్వాత హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ గా కూడా నిలిచాడు అభిషేక్. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2025కి సూపర్ సెండ్ ఆఫ్ ఇవ్వాలని చూస్తున్నాడు. 2025 స్కైకి అస్సలు కలిసి రాలేదు. 18 ఇన్నింగ్స్లో కేవలం 3 సార్లు మాత్రమే 20 రన్స్ మార్క్ దాటాడు. T20I సిరీస్ విజయాలతో దూసుకుపోతోంది. ఇంకో విక్టరీ కొడితే 2022 అండ్ 23లో చేసిన బెస్ట్ రన్ ను సమం చేస్తుంది. పడిపోయిన పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది మెన్ ఇన్ బ్లూ. సౌత్ ఆఫ్రికా కూడా ఇండియాను ఇబ్బంది పెట్టగలదని చూపించింది. ఈ సిరీస్ లో మాకింకా ఛాన్స్ ఉంది అంటోంది. ఇప్పటి వరకు హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది ఈ సిరీస్. బుధవారం రాత్రి ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా ఇస్తుందో మరి.